నాకు గణపతి కోసం ఇలా సెపరేట్గా ఒక చిన్న చెక్క వేసుకొని దానికి పసుపు రాసేసి ఇలా ముగ్గు వేయడం ఇష్టం అన్నమాట. ఇలా చేసుకున్నాను ఈసారి. ఇలా ఒక చిన్న వినాయకుడిని పూలతో చేశాను. ఇలాగా బియ్యం పోసి ఒక నూతన వస్త్రాన్ని ఏర్పరిచి ఇప్పుడే మా గణపతిని ప్రతిష్ఠించా. మా గణపయ్య చూడండి అంత బాగున్నాడు. పూజ అయిపోయింది. నైవేద్యాలు పులిహోర, గారెలు, దద్దోజనం, పాయసం, ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు, పండు. అందరినీ చల్లగా చూడుతుంది. అందరినీ చల్లగా చూడు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి మీ అందరినీ ఆయురారోగ్యాలతో కరుణించి కటాక్షించాలని ఆకాంక్షిస్తూ మీ పాలపర్తి సంధ్యారాణి. ఈరోజు మా గణపతి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం తొందరగా రమ్మని చెప్తున్నాడు. మా గణేశుడు ఈరోజు వెళ్ళిపోతున్నాడు. వచ్చే సంవత్సరం ఇంకా తొందరగా రమ్మని చెప్తున్నాను. అందరికీ గణేశుడి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. అందరినీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ఆ విఘ్ననాయకుడిని వేడుకుంటూ పాలపర్తి సంధ్య.